రాడ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. అసలు వీళ్ళ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం అలాంటి క్లాసిక్ మూవీ ఇంకోటి వద్దు ఒకటి చాలు నా కెరీర్లో అని అనుకునేలాగా, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తన జీవితంలో వీళ్ళలాగా ఒక్క మూవీ కూడా తీయలేరు అని గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి వీళ్ళ డైరెక్షన్స్. మన తెలుగు వాళ్ళకి మూవీస్ అంటే ఎంత పిచ్చో స్పెషల్గా చెప్పనవసరం లేదు. అందులోనూ వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ అయితే ఇంకా రచ్చ రచ్చ చేస్తారు. నైట్ అంతా నిద్ర మానుకుని పొద్దున్నే లేచి 300-400 పెట్టి టికెట్ కొనుక్కుని లేనిపోని తలనొప్పిని కొనుక్కు తెచ్చుకున్న సిచ్యువేషన్ చాలానే ఉంటాయి. మంచి ఊపుతో లోపలికెళ్ళి వడదెబ్బ తగిలిన కాకిలాగా బయటకు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అసలు జెండు బొమ్మకు కూడా తలనొప్పి తెప్పించిన ఆ మంచి మర్చిపోలేని ఆనిముత్యాలను చెక్కిన శిల్పులు అండ్ వాళ్ళు చెక్కిన ఆ కళాఖండాలేంటో ఒకసారి ఆ భగవంతుని తలుచుకుని ఒక లుక్ వేసేద్దాం. నెంబర్ 5. ముందుగా మన ఏజెంట్ సురేందర్ రెడ్డి గారు. ఆయన తన కెరీర్ లో చెక్కిన ఆల్ టైమ్ టాప్ ఆనిముత్యాలు ఏంటంటే కిక్ 2, ఏజెంట్. కిక్ 2 కిక్ చూపించిన ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ఇప్పటికి కూడా టీవీలో కిక్ మూవీ వస్తే ఛానల్ మార్చకుండా చూస్తారు. మన ఏజెంట్ సురేందర్ రెడ్డి గారి కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్. ఆ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ గానీ, స్టోరీ గానీ, ఎమోషన్స్ గానీ అన్ని ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేశాయి. TFI లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. దానికి సీక్వెల్ గా కిక్ 2 వస్తుంది అంటే అంతా కిక్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కిక్ ని కాస్త కంపు చేశారు. క్యారెక్టరైజేషన్ వైజ్ కిక్ 2 లో కూడా సూపర్. బట్ స్టోరీ ఎక్కడ? అసలు ఆ విలేజ్ జనం చేస్తారు చూడు బాబోయ్, యాక్ట్ చెయ్యండిరా అంటే ఆస్కర్ రేంజ్ లో ఓవర్ యాక్టింగ్ చేశారు. అండ్ వీక్ స్టోరీ. దాంతోనే రవితేజ గారి కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ ని, అలానే మర్చిపోలేని మంచి రాడ్ ని దింపారు. ఇంకా ఏజెంట్ గురించి మాట్లాడుకోవాలంటే అయ్యగారి ఫిలిమ్స్ ని నెంబర్ 1 పొజిషన్ లో చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ కి రాడ్ మూవీస్ లో నెంబర్ 1 మూవీగా చూపించారు. అసలు ఎంత రాడ్ అంటే రాడ్డల్కే రాడ్. 85 crore బడ్జెట్ పెట్టి మూవీ తీస్తే అరౌండ్ 10 crore కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ రాడ్ ఆఫ్ ది ఇయర్ అయింది. రొట్ట స్టోరీ, వీక్ ఎగ్జిక్యూషన్. అసలు మూవీ ఎలా తీయకూడదో అనేది ఈ మూవీని చూసి నేర్చుకోవాలి. కానీ ఈ మూవీ గురించి ఇచ్చిన బిల్డప్ అయితే అంత ఇంత కాదు. క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం, ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. అంత వైల్డ్నెస్ థియేటర్ లోకి వెళ్తుంది అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. పాపం ఏజెంట్ దెబ్బతో అఖిల్ గారు బయట తిరగడమే మానేశారు. నెంబర్ 4. శ్రీను వైట్ల గారి ఆనుముత్యాలైన ఆగడు, అమర్ అక్బర్, యాంటోనీ. శ్రీను వైట్ల గారు వెంకీ, దూకుడు, నమో వెంకటేశ లాంటి గుడ్ మూవీస్ కూడా తీశారు. అండ్ అలానే బ్రూస్లీ, ఆగడు, అమర్ అక్బర్, యాంటోనీ లాంటి మంచి రోతలను కూడా ఆయన కెరీర్ లో మనకు అందించారు. ముందుగా ఆగడు. ఈయన జనాల్ని పిచ్చోళ్ళు అనుకున్నారేమో గాని సేమ్ హీరోతో దూకుడుకి బదులు ఆగడు అని టైటిల్ చేంజ్ చేసి అదే సేమ్ స్టోరీతో క్రింజ్ సీన్స్ ని యాడ్ చేసి మూవీ తీశారు. ఇట్ వాజ్ ఫ్రీకింగ్ మిస్టేక్. ఈసారి జనాలు కనిపెట్టేసి శ్రీను వైట్ల గారిని ఆగకుండా ఎటైనా పొమ్మని పంపేశారు. ఇంకా అమర్ అక్బర్, యాంటోనీ విషయానికి వస్తే అసలు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అసలు ఈ మూవీ ద్వారా జనాలకి ఏం చెప్దాం అనుకున్నారు సార్ శ్రీను వైట్ల గారు? క్యాజువల్ గా అడుగుతున్నా. అసలు ఏదో తీద్దాం అనుకుని ఇంకేదో తీసుకొచ్చి జనాల మీద రుద్దేశారు. నెంబర్ 3. ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన బోయా మ్యాన్. ఈయన కెరీర్ లో ఉన్న కల్ట్ ఆనిముత్యాలు ఏంటంటే దమ్ము, వినయ విదే రామ. ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి, కానీ వాటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. ముందుగా దమ్ము. మన ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన బోయా గారి నుండి వచ్చిన అతిపెద్ద ఆనిముత్యం ఇది. లాగెస్ట్ స్టోరీ, ఇల్లాజికల్ సీన్స్, డబుల్ మీనింగ్ సాంగ్స్ తో పాటు చాలా క్రింజ్ ఫైట్స్ ఉంటాయి. అసలు బోయా మ్యాన్ గారు భూమి మీద గ్రావిటీ అని ఒకటి ఉందన్న విషయం మర్చిపోయారేమో గాని హీరో విలన్ ని కొడితే అటు బౌన్స్ అయ్యి అటు నుండి ఇటు బౌన్స్ అవుతాడు. ఇది జీరో గ్రావిటీ. ఇంకా వినయ విజయ రామ విషయానికి వస్తే అసలు ఏం చెప్తాం ఈ మూవీ గురించి? రామ్ చరణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ రాడెస్ట్ ఫిలిం. ఇందులో కూడా సేమ్ ఓవర్ యాక్షన్ సీన్స్ విత్ గాలి ఎఫెక్ట్. అసలు బోయే గారు సినిమా అంటే ఒక పొలిటీషియన్, మినీ కాలకే సైన్యం లాంటి ఫ్యామిలీ, క్రింజ్ యాక్షన్, అండర్ రేటెడ్ సీన్స్ నే సినిమా అనుకుంటారేమో. లేకపోతే స్నేక్ విలన్ ని కాటేసిన పామే చచ్చిపోవడం ఏంటండి? మళ్ళీ హీరో ఎయిర్పోర్ట్ నుండి అద్దాలు బద్దలు కొట్టుకుని డైరెక్ట్ ట్రైన్ మీదకు దూకేస్తాడు. క్యాజువల్ గా అడుగుతున్నా, ఎయిర్పోర్ట్ దగ్గర ట్రైన్ ఎక్కడి నుండి వచ్చింది?
అలానే తలలు నరికితే రాబందులు ఎత్తుకెళ్లే సీన్ గాని అన్ని రాడెస్ట్ షిట్టెస్ట్ సీన్స్. మళ్ళీ దీని గురించి బోయ గారి ఎక్స్ప్లెనేషన్స్ మామూలుగా ఉండవు. పట్టించుకుంటారా లేదా అనేది మనకు అనవసరం సార్. ఒక కథకుడిగా, ఒక దర్శకుడిగా, ఒక విజన్ టు విజువల్ చూసిన వాడిగా నాకు ఒక విజన్, నేను ఎందుకు దీని మీదకి వెళ్తున్నాను అనంటే నాకు ఒక డీటెయిలింగ్ కావాలండి. నెంబర్ 2, మన రీమేక్ల హరీష్ శంకర్ గారు. ఈయన చెక్కిన కళాఖండాలు ఏంటంటే రామయ్య వస్తావయ్య, మిస్టర్ బచ్చన్. ముందుగా రామయ్య వస్తావయ్య ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఒక మంచి మర్చిపోలేని రాడ్ ని తన కెరీర్ లో ఆయన అందజేశారు. క్రింజ్ డైలాగ్స్, రాత్ స్టోరీ, అన్వాంటెడ్ సీన్స్ తో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని కాస్త రాడ్ డ్రామా చేసి 90mm రాడ్ ని తన కెరీర్ లో వేసుకున్నారు. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అసలు ఈ మూవీ టైటిల్ మిస్టర్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ గారికి తెలిసిందంటారా? తెలిస్తే ఎలా ఉండొచ్చు అంటారు? పైగా మూవీకి హైప్ మాత్రం మామూలుగా ఎక్కించలే. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా. అదొక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాత ఎగ్జిక్యూషన్, చెత్త స్క్రీన్ ప్లే, క్రింజ్ రొమాన్స్ తో రవితేజ గారి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి కూడా 90+90 180mm రాడ్ దింపారు. నెంబర్ 1 రాడ్ మూవీస్ కి అధిపతి, రొట్ట స్టోరీలకి అధినేత మన మెహర్ నోలన్. ఈయన చెక్కిన ఆ కొన్ని కళాఖండాలు ఏంటంటే కాదు అసలు ఈయన చెక్కినవన్నీ కళాఖండాలే. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శక్తి, బోళాశంకర్. శక్తి ఒక మహా అద్భుతం. అసలు ఎవరు తీయలేనివన్నీ మన మెహర్ గారు తీసి చూపిస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? అదే సినిమాలు. ఇప్పటికి కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారిని మీ కెరియర్ లో వర్స్ట్ ఫిల్మ్ ఏంటి అని అడిగితే శక్తి అనే అంటారు. మన తారక్ కన్నతో చెయ్యకూడని స్టంట్స్ అన్ని చేయించారు. ఇందులో చూసేవి ఎక్కడో చూసినట్టు విన్నట్టు ఉంటుంది కానీ ఎక్కడా చూసి ఉండరు అని జనాలకు అర్థం కాని ఆణిముత్యాన్ని చెక్కారు మన మెహర్ నోలన్ గారు. ఇంకా బోళాశంకర్ అంటారా? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అసలు చిరంజీవి గారికి ఏం చెప్పి ఒప్పించారు అసలు? రాడ్డులకే రాడ్ ఈ మూవీ. కల్ట్ క్రేజ్ ఉన్న ఖుషీ సీన్ ని రీక్రియేట్ చేస్తున్నాం అని రోత చేశారు. అంతా జబర్దస్త్ ఆర్టిస్టులతో నింపేసి క్రింజ్ సీన్స్ తీసేయడం. అసలు రీమేక్లలోనే వరస్ట్ క్రింజెస్ట్ రీమేక్ ఎవర్. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఏదేమైనా స్టోరీలెస్ మూవీస్ రొట్ట రీమేక్లు చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. ఇంకా ఏం చెప్తాం నీ కళాఖండాలు, అంతులేని ఆణిముత్యాల గురించి, మర్చిపోలేని దెబ్బల్నిచ్చిన మీ గురించి. ఒక థ్యాంక్ యూ తప్ప. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.